ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారండి? మరొక రోజు ఈ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని ఎదుట తీసుకురావడానికి ఎంతో సంతోషంగా ఉన్నది. మనం మన జీవితాల్లో వేటికి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తాం? మనుషుల మాటగా, మనతో ఉన్న వారి యొక్క సమస్యలుగా, లేదంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందులుగా, లేదంటే నీతో పాటు ఉన్న నీ మనుషులకి? గమనించండి, పౌలు గారు ఒక మాట అంటారు బైబిల్ గ్రంథంలో. ఏంటంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. హల్లెలూయా. ఆ వాక్యమే అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. గమనించండి, ఆ వాక్యమే విశ్వాసులైన మన జీవితాల్లో కార్యసిద్ధి జరిగించుచున్నది. ఏ వాక్యం అండి? దేవుడు. వాక్యం అనగా దేవుడే ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఆ వాక్యం అంటే దేవుని మాట మన జీవితాల్లో కార్యసిద్ధిని కలుగు చేసేదానిగా ఉన్నది. అలాగనే విశ్వాసులు అనడానికి అర్థం ఏంటంటే, విశ్వాసులు అనడానికి అర్థం అంటే ఒకదాన్ని విశ్వసించడం, లేదంటే ఒకరిని విశ్వసించడం, వారికన్నా ఎక్కువగా నమ్మటం, వారిని విశ్వాసులు అని అంటారు. విశ్వాసులు అనడానికి అర్థం అదే. కాబట్టి మనం మనకన్నా దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం, మనకన్నా దేవుని ఎక్కువ విశ్వసిస్తాం, మన దానికన్నా మన మాట కన్నా దేవుని మాటని ఎక్కువగా అంగీకరిస్తాం, నమ్ముతాం, నిరీక్షణ కలిగి ఉంటాం, దేవుని మాటని దేవుడిగా భావిస్తాం. అలాగనే ఈ వాక్యం కూడా, ఆ వాక్యమే విశ్వాసులైన మన జీవితాల్లో కార్యసిద్ధిని కలుగు చేయను గాక. మీరు ఏదైనా కార్యాన్ని ప్రారంభిస్తున్నారంటే అది సిద్ధింప చేయాలనంటే దేవుడు ఎలా ఉండదు తెలుసా? ఆ యొక్క కార్యము వాక్యంతో ప్రారంభించాలి, అంటే దేవునితో ప్రారంభించాలి. ఈ వాక్యానికి అదేనని అర్థం. ఎప్పుడైతే మనం మన సమయాన్ని, లేదంటే మన జీవితాన్ని, మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా దేవునికి అర్పిస్తామో, దేవునికి దయచేస్తామో, దేవుడు ఆ యొక్క కార్యాన్ని సిద్ధింపజేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. అలాగున నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఈ వాక్యాన్ని ఎంతో చక్కగా మీరందరూ వింటున్నారు, చాలా సంతోషం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు. వినటంలో గొప్ప ఏముండదండి, కానీ విని దాన్ని చేయటంలో కార్యసిద్ధి అని అంటాను నేను. మీరు కార్యాన్ని చూస్తున్నారు, కార్యాన్ని వింటున్నారు, కానీ దాన్ని చేయాలి, సిద్ధింప చేయాలి. మన జీవితంలో అది ఖచ్చితంగా జరగాలి. దేవుడు దాన్ని జరిగించాలనంటే దేవుడు మాట ఇదేనండి. ఏంటంటే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆ వాక్యం అనగా దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో, ఆ వాక్యం మన జీవితాల్లో కార్యసిద్ధిని జరిగిస్తుంది. అలాగున మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలనంటే, ఈ పని నేను సాధించాలని అంటే, ఏ కార్యానైనా సాధించి ఇంకా కూడా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క క్రియలను మన జీవితంలో చేయాలనుకుంటే, దేవుడు ఇలాగనే మనల్ని నడిపించును గాక. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించాను, దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. దేవుడు ఇంకను కూడా మనల్ని ఆశీర్వదించి దీవించి గొప్ప పానుకలు నడిపించును గాక. కాబట్టి విశ్వాసులైన మనం కార్యసిద్ధి మన జీవితంలో జరగాలనంటే దేవుని వైపు నమ్ముదాం, దేవుని వైపు మీ యొక్క కార్యాన్ని ఉంచుదాం. విశ్వాసులైన మన జీవితాల్లో ఆ వాక్యాన్ని మనం కార్యసిద్ధి దేవుడు మన జీవితంలో చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడా స్తోత్రం. అవునేసే నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం, అవును తండ్రి, మా జీవితాల్లో కార్యసిద్ధిని చేయవాడు నీవే. కానీ విశ్వాసులైన మట్టుకు మాత్రమే మేము, మాకొకటే తెలుసయ్యా, నిన్ను విశ్వసించడం, నిన్ను నమ్మటం. తండ్రి, మనుషులను విశ్వసించడం కన్నా, మనుషులను నమ్మటం కన్నా నిన్ను విశ్వసించాలి. ఎందుకంటే మా జీవితాల్లో ప్రతి కార్యాన్ని కూడా సిద్ధింపచేవాడు నీవే. మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆ వాక్యాన్ని మేము నమ్మాలి. విశ్వాసులను మేము ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి మీలో ఇంకా బలంగా గొప్పవారిగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తూ మీకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.